మెల్లమెల్లగా ప్రైవేటైజేషన్ వైపు కార్పొరేషన్ తీసుకుపోయేటట్టు ఒక్కొక్కడు, ఎందుకంటే ఎలక్ట్రిఫికేషన్ పేరు మీద ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం, ఉద్యోగులను తీసేయడం. Don't think you know, you don't know. No, I will not agree. No, that's what I'm saying. Maybe you don't know, but it looks like it's a conspiracy. ఇప్పుడు కారు ప్రైవేటైజ్ చేసిండ్రు, ఎలక్ట్రిఫికేషన్ పేరు మీద ప్రైవేటైజ్ చేస్తుండ్రు, నెక్స్ట్ ఆర్టీసీ ప్రైవేటైజ్ చేస్తారు. ఆటోమేటిక్ ఒకటి ఏం చెప్తున్నారు, దీనికి నష్టాలు ఉన్నాయి. ఫ్రీ బస్సు పెట్టి లాభాలు వచ్చినాయని మీరే చెప్తారు, గవర్నమెంటే చెప్పారు. వాళ్ళు ఇప్పుడు నష్టాలు వచ్చినాయని చెప్తున్నారు. నష్టాల పేరు మీద ప్రైవేటైజేషన్ కార్గోని ఇచ్చేసినారు. కార్గో తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రిఫికేషన్, ఆ తర్వాత మొత్తం ఆర్టీసీ. ఏమైతుంది నెక్స్ట్? అల్టిమేట్ గా స్టేట్ మొత్తం ప్రైవేటైజేషన్ రాసియండి. మరి లేదు ప్రైవేటైజ్ చేయమని రాసియండి. మరి చూద్దాం, మీరు చెప్తారు కదా లేదని రాసియండి. నేను లేదు చేయని అట్లా చెప్పండి. మీరు చేయమని ఎట్లంటారు? మీకేం తెలుసు? మరి మీకు తెలియనప్పుడు తెలియదానండి, అంతే కదా. గవర్నమెంట్ ఇష్టం అది. ఈ రోజు వరకు మా ముందని చెప్పింది కానీ నేను అర్థం చేసుకున్న అటువంటి ఆలోచన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాసెస్ ప్రకారం దాదాపు 2000 బస్సులు మనకి ఇస్తామన్నారు. మేము బయట పోయి చెప్పాలన్నా, ఆర్టీసీ ఎండీ గారు చెప్పారు ప్రైవేటైజేషన్ జరగబోదు అని, కార్మికులకు ఖచ్చితంగా హామీ ఇస్తున్నారు చెప్పాలి. చెప్పండి సార్, చెప్పమంటారా? ఎండీ గారు చెప్తున్నారు ప్రైవేటైజ్ రాని అన్నాడు. కంపల్సరీ ఉంటుంది, ఆర్టీసీ ఉంటుంది చెప్పాలి. పక్కా చెప్పండి సార్.